వేసవిలో విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా వేసవి శిక్షణ శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. ఇక రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన బాల సంస్కార వేసవి శిక్షణ శిబిరానికి ఆమె హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. డ్రాయింగ్, పెయింటింగ్లతో పాటుగా యోగా లాంటి వాటిలో శిక్షణ అందించడం హర్షానివన్నారు. ఇలా వాటి వల్ల విద్యార్థుల్లో మానసిక స్థైర్యం పెరుగుతుందన్నారు. నిర్వాహకులను ఆమె అభినందించారు. మొదటి రోజే ఇంతమంది పిల్లలు రావడం, ఏదైతే మన సంస్కృతి కానీ అలాగే వేసవి సెలవులు వచ్చేసరికి పిల్లలు చాలామంది పాపం టీవీకి, ఫోన్లకు అడిక్ట్ అవుతారన్న ఒక చెడు ప్రభావం వాళ్ళ మీద పడుతుంది అనే ఒక ఆలోచనతోని ఈ శిబిరంలో ఏదైతే ఏర్పాటు చేశారో యోగా కానీ అలాగే మన సంస్కృతి సాంప్రదాయమైనటువంటి మన హైందవ ధర్మమైనటువంటి భగవద్గీత కానీ, రామాయణం కానీ, అలాగే డ్రాయింగ్ కానీ, రైటింగ్ క్లాసెస్ కానీ ప్రతి ఒక్కటి మనకు జీవితంలో ఎదగడానికి ఉపయోగపడేటివే ఉన్నాయి. యోగాకు వచ్చేసరికి శారీరకంగాను అలాగే మానసికంగాను కూడా మనల్ని దృఢంగా ఉంచుతుంది. యోగా అనేది మన ఆరోగ్యం మెరుగుపడడానికి కోసం. మీరు అందరు చాలా మట్టుకు చిన్న చిన్న పిల్లలే ఉన్నారు. ఇప్పటి నుండే మీరు మీ జీవితంలో యోగాని కూడా ఒక భాగంగా చేసుకుంటే మీ జీవితంలో కానీ మీ ఆరోగ్యపరంగా కానీ పైకి రావడానికి దోహదపడుతుందని గొప్ప ఆలోచనతోని మన పెద్దలు నిర్వహించడం జరిగింది. అలాగే రైటింగ్ అంటే చాలా మంది పాపం చదువులు వాస్తున్నా కూడా రైటింగ్ దగ్గర మార్క్స్ వెళ్తాయి. దీనివల్ల మీ స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది. అలాగే ఏదైతే మీరు రైటింగ్ చాలా బాగా రాస్తారో మీకు సబ్జెక్టులో మార్క్స్ ఎక్కువ వస్తాయి. అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ పిల్లల యొక్క టైంని వేస్ట్ చేయకుండా వాళ్ళకున్న ఈ 45 డేస్ కానీ 1 మంత్ కానీ ఎక్కడా కూడా వాళ్ళు దేనికి అడిక్ట్ కాకుండా, టీవీకి కానీ ఫోన్కు కానీ అడిక్ట్ కాకుండా వాళ్ళు మంచి తోవలో నడవాలి, మంచి నడవడికలో ఉండాలి. చిన్నప్పుడే మనం వాళ్ళని ఒక మంచి దారిలో తీసుకెళ్తే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుందన్న ఒక గొప్ప దృఢ సంకల్పంతో వీళ్ళు నిర్వహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.